హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లండి. మనం వచ్చేసి ఏఐఎస్ బంగ్లాస్ దగ్గర ఉన్నామండి. దీనిది అప్డేట్ అయితే ఈ చెట్లు అన్నీ క్లీన్ చేయడం, ఈ పనులు అనేవి జరుగుతున్నాయి కదండి. అయితే జరుగుతున్నాయండి ఇప్పుడు కూడా. చూస్తున్నారు కదండి, ఇది మొత్తం అయితే అప్డేట్స్ అనేవి జరుగుతున్నాయండి. ఇదిగోండి, ఇటువైపు అయితే ఈ బంగ్లాస్ దగ్గర అయితే మొత్తం క్లియర్ అయినాయండి. అలాగే చూసుకుంటే బంగ్లాస్ ముందు సైడ్ అండి, ఇది వచ్చేసి మన ఐకానిక్ టవర్స్కి వెళ్ళే రోడ్ అండి. ఇది ఇక్కడ కూడా జరుగుతున్నాయండి వర్క్స్ అనేవి దాని ఆపోజిట్లోనే. అలాగే మనం ఇక్కడ నుంచి శాఖమూరులో ఒక 50 ఎకరాల్లో లేక్ అనేది డీవాటరింగ్ చేస్తున్నారు కదండి. అది ఎంతవరకు జరిగింది ఏంటి అనేది అయితే మన ఈ వీడియోలో చూద్దామండి. వెళ్ళి ఆ డీవాటరింగ్ అప్డేట్స్ కూడా తెలుసుకుందామండి. ఇది చూస్తున్నారు కదండి, కొత్తగా దీనికోసం అయితే మెటీరియల్ అనేది వచ్చిందండి. పిక్స్ అవన్నీ వచ్చినాయి అన్నమాట. అలాగే మామిడి తోరణాలు కూడా కట్టారండి. బిల్డింగ్కి ఓపెనింగ్ అయినట్టుంది, ఫస్ట్ బిల్డింగ్. అలాగే చూసుకుంటే ఇక్కడ ఒక జేసీబీతో వర్క్ అనేది చేస్తున్నారండి. మొత్తం వర్కర్స్ షెడ్స్ అనేవి ఏమన్నా ఏర్పాటు చేస్తారేమో ముందు వైపు. అయ్యండి మినిస్టర్ బంగ్లాస్, ఏఐఎస్ బంగ్లాస్ దగ్గర జరుగుతున్న పనులు. అలాగే మనం వెళ్ళి ఇప్పుడు శాఖమూరు లేక్ దగ్గరికి వెళ్ళి చూద్దామండి. ఆ రిజర్వాయర్ ఎలా ఉంది, దాని పనులు ఎంతవరకు జరుగుతున్నాయి అని చూద్దామండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్కి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదిగోండి, ముందు వైపు కూడా ఏదో వర్క్ అయితే, ప్రాజెక్ట్ వర్క్ అయితే జరుగుతుందండి, చూపిస్తా అండి. అలాగే ఈ వీడియోలో మనం ఐకానిక్ టవర్స్ దగ్గర డీవాటరింగ్ అయిపోయిన తర్వాత ఎలా ఉన్నాయో అది కూడా చూసేయండి ఈ వీడియోలో. అసలు చాలా అంటే చాలా పనులు అయితే జరుగుతున్నాయండి. అది చాలా తొందరగా జరుగుతున్నాయి పనులు, అయితే చాలా స్పీడ్గా ఉన్నాయండి వర్క్స్. ఇవ్వండి, ఇక్కడ డీవాటరింగ్ పూర్తయిన తర్వాత ప్రజెంట్ ఇలా అయితే ఉందండి. ఇక్కడ అలాగే లోపల ప్రాజెక్ట్కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయండి, చూస్తున్నారు కదా. ఇలాగైతే చెట్లన్నీ పక్కకైతే జరిపేశారండి. ఈ ఎప్పుడు డీవాటరింగే, ఈ జంగిల్ క్లియరెన్స్ వర్క్సే చూపిస్తున్నాం బ్రో అంటే, ఈ 5 సంవత్సరాలు ఇక్కడ వర్క్ అయితే జరగలేదండి. దానివలన ఏంటంటే మనకి చెత్త అంటే, మనం ఏదైనా కడతంటే దాన్ని కంటిన్యూగా కడతా ఉంటే అది మనకి ఏ ప్లాన్ ఎటువైపు ఉంది ఏంటి అనేది అర్థమైద్దండి. ఇదేంటంటే కొత్తగా వేరే కంపెనీస్ కూడా వచ్చినాయి. మామూలుగా ఈ కాంట్రాక్టర్లు కూడా వేరేగా వచ్చారు, అక్కడక్కడ కాంట్రాక్టర్లు మారారు. దానివల్ల ఏంటంటే ఈ పనులు అనేవి ఇలాగే కొంచెం ముందు ఉన్నదాన్ని క్లియర్ చేసుకొని మార్జిన్స్, మ్యాపింగ్స్ అన్నీ చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత మనకి వర్క్ అనేవి మొదలు పెడతారు అదన్నమాట. అందుకని చెప్పి ముందు మనకైతే ఈ జంగిల్ క్లియరెన్స్ వర్కులు కానీ, అలాగే చూసుకుంటే ఈ వాటర్ నిలిచిపోయినాయి కదండి, అవి అంతంత లోతు గుంటలో రాఫ్ట్ వర్క్ చేయడం కోసం తీసిన దానిలో ఏంటంటే ఈ వాటర్ మొత్తం నిలిచిపోయి ఇప్పుడైతే ఇలా తయారయ్యాయండి. అందుకని చెప్పి అయితే ఈ వాటర్ని, ఈ చెత్తని క్లియర్ చేసుకుంటే మనకి ఎటువైపు నుంచి మొదలు పెట్టాలి, ఏ మార్జిన్ ఎటువైపు ఉంది ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చూసుకొని పనులు ఇంకా తొందరగా అవడాకైతే, ఇంకా సులువుగా అయిపోవడాకైతే మనకి ఇది ఉండిద్దండి. అలాగే మన పర్మనెంట్ హైకోర్టు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తా అండి మీకు. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదండి, అదే టెంపరీ హైకోర్టు అండి. ఇదే అనమాట పర్మనెంట్ హైకోర్టు.
ఇది మొత్తం వచ్చేసి నిటి ఇన్స్టిట్యూట్ అండి. అదిగోండి జాతీయ డిజైన్ సంస్థ ఆంధ్రప్రదేశ్. మన ఛానల్ కొత్తగా ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి. ఇదిగోండి ఇదంతా నిటి ఇన్స్టిట్యూట్ అండి. అలాగే చూసుకుంటే అటువైపు వచ్చేసి విటిఏపి యూనివర్సిటీ అండి. అది ఈ రెండు పక్క పక్కనే ఉంటాయండి. ఇదిగోండి ఇదేమో నిట్, అదేమో విటి యూనివర్సిటీ అండి. అలాగే మనం ఇక్కడ నుంచి అయితే రైట్ తీసుకోవాలండి. ఇక్కడైతే రోడ్డు బాగానే ఉండిద్దండి. ఇటు సైడు మంచి రోడ్డు ఉండిద్ది, ఇటు సైడు మంచి రోడ్డు ఉండిద్ది. ఇటువైపు ఇంకా రోడ్డు వేయలేదండి. అదిగోండి లోపల ఉన్నది వచ్చేసి గ్రీన్ పార్క్ ఒక ఎంట్రన్స్ అండి. ఇది లోపల చూస్తున్నారు కదండి, ఆల్రెడీ కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టున్నాయి అన్నమాట ఇంతకుముందు. ఇది వచ్చేసి గ్రీన్ పార్క్ ఒక ఎంట్రన్స్ అండి. అలాగే విటి ఏపీ యొక్క రైట్ సైడ్ అయితే వచ్చిద్దండి. ఇది కూడా ఆల్రెడీ కడుతున్నారండి లోపల. ఇంకా చాలా పెద్ద యూనివర్సిటీ అండి ఇది. దానికి సంబంధించిన బస్సులు చూసారా, ఇక్కడే ఉన్నాయి, చాలా బస్సులు ఉన్నాయి. ఏపీ యూనివర్సిటీకి సంబంధించిన బస్సెస్ అండి. ఇలాగా మనం స్ట్రైట్గా అయితే వెళ్ళాలి. ఇదైతే దాని బ్యాక్ సైడ్ అన్నమాట. మనం అయితే ఇలా స్ట్రైట్గా వెళ్ళాలండి లోపలికి. మనం అయితే వచ్చామండి లోపల దాకా, ఈ డీవాటరింగ్ జరుగుతున్న ప్లేస్లోకి అయితే. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి, ఇక్కడికైతే వచ్చేసామండి మనం డీవాటరింగ్ జరిగే ప్లేస్లోకి అయితే. అమ్మాయి ఏంది చెరువు ఎంత ఉంది. ఇదిగోండి దాని పైన అయితే జేసీబీ క్లియర్ చేస్తుందండి. అలాగే ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. ఏంది ఎంత పెద్ద చెరువా. ఓ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి మన రిజర్వాయర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. కొంచెం లోపలికి వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి బాబాయ్ వాళ్ళు అయితే కొత్తగా ఒక ట్రాక్టర్ ఒకటి తీసుకొచ్చారు, దానికి పైపులను అయితే సెట్ చేస్తున్నారు ఇక్కడ. అటువైపు కూడా చివర పనులు అనేవి జరుగుతున్నాయండి. ఈ వాటర్ని క్లియర్ చేయడానికి కారణం ఏంటంటే అండి, దీనికి మొత్తం సిమెంట్రీ అయితే చేస్తారంటండి మంచిగా. ఇలాగా అయితే మొత్తం ఇక్కడ దాకా దింపి అయితే చేస్తున్నారండి. ఇటువైపు ఒక 3 ట్రాక్టర్స్ ఉన్నాయండి, అక్కడ ఒకటి ఉంది, 4 ఉన్నాయి. అలాగే చూసుకుంటే అటువైపు లోపల ఆ చివరి వైపు జరుగుతున్నాయండి జేసీబీస్ కానీ ట్రాక్టర్స్ కానీ అన్నీ అటువైపు ఉన్నాయి. ఈ డీవాటరింగ్ జరిగిన తర్వాత ఈ వాటర్ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అని తెలుసుకోవాలనిపిస్తే కామెంట్ అయితే చేయండి, ఎస్ అని చెప్పి. నేనైతే దానిపైన కూడా ఒక వీడియో చూపిస్తాను అండి, ఎక్కడ దాకా ఈ వాటర్ అనేవి వెళ్తున్నాయి ఏంటి అనేది కూడా నేను అక్కడ దాకా మీకైతే చూపిస్తాను, ఎలా కృష్ణానదిలో కలుపుతున్నారు ఏంటి అనేది. ఎందుకంటే ఆల్రెడీ వాటర్ అయితే తగ్గినాయండి, అక్కడ చూస్తున్నారా మీకు కనిపిస్తుంది.
అందులో కూడా ఇది ఎండాకాలం కావడం వల్ల ఇంకా తొందరగానే డ్రై అయిపోతాయి. కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి మన ఛానల్ని. ఇది ఫ్రెండ్స్ ఈ రిజర్వాయర్ యొక్క వీడియో అయితే దీని అప్డేట్. ఇంకా దీని గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉంటానండి. ఈ ఎంతవరకు జరుగుతున్నాయి ఏంటి అనేది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి బాబాయ్ వాళ్ళు అయితే కొత్త పైప్స్ని అయితే ఫిట్ చేస్తున్నారు పైకి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇదిగోండి వాటర్ని అయితే ఇటువైపు మళ్ళిస్తున్నారండి. ఇంకా ట్రాక్టర్స్ అనేవి రెడీ చేస్తున్నారండి. అటువైపు కూడా మనకి ట్రాక్టర్స్ పెట్టే వేనైతే రెడీ చేశారు, ఇలా మళ్ళిస్తున్నారు. ఈ వాటర్ ఎక్కడ కలుస్తున్నాయి ఏంటి అనేది ఒక వీడియో చేయాలంటే ఎస్ అని కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తానండి దాని మీద కూడా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మన ఈ రిజర్వాయర్ యొక్క అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి. అలాగే చూసారు కదండి, ఈ కాంట్రాక్ట్ కూడా మన ఎంవీఆర్ కాంట్రాక్టర్స్ అయితే చేస్తున్నారండి. వాళ్ళ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి వర్క్స్. అలాగే కొత్తగా ఒక ట్రాక్టర్ని తీసుకొచ్చారు లోపల దింపటా కోసం.